ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి స్వర్గలోకంలో అర్జునుడు ఊర్వశి మధ్య డిస్కషన్ నడుస్తూ ఉంది. ఆనంద స్వరూపుడైనటువంటి ఈ ఊర్వశియే కదా పూర్వవంశానికి తల్లి, అంటే వంశ ప్రవర్తకురాలు అని భావించిన నేను విచ్ఛిన్న కన్నులతో గౌరవభావంతో నిన్ను చూశాను. కళ్యాణి, అప్సరా, నన్ను నీవు మరొకలా భావించడం తగదు. నీవు మా వంశవర్ధకురాలు. అందువల్ల నీవు నా గురువు కంటే ఎక్కువ గౌరవింపదగినదాను. ఒరే బాబు అర్జున, నేను నాట్యం చేస్తున్నాను రా. ఒరే, అందరికన్నా నువ్వే నన్ను బాగా తీక్షణం గమనిస్తూ ఉన్నావురా. ఆ క్షణం నా మనసు నీ వశమైపోయిందిరా. నువ్వేంటి ఇప్పుడు నన్ను గురుపత్తి అంటున్నావు అని అన్నప్పుడు ఏమంటాడు అర్జునుడు? చెప్తానమ్మా అని అంటూ, మాది ఏ వంశం అమ్మా? పూర్వవంశం కదా మాది. దానికి మూల పురుషుడు అన్నప్పుడు ఆయన ద్వారానే కదమ్మా నువ్వు ఆయనతో కలవటం కానీ అతను బిడ్డలు పుడతాం కానీ ఇదంతా కూడా. అలాంటప్పుడు నువ్వు గురువు భార్యలాగా అవుతావు తప్ప మరి వేరేలాగా ఎలాగమ్మా? అప్పుడు ఊర్వశి మొదలెట్టాం. దేవేంద్రనందన, స్వర్గవాసులమైన మాకందరికి కట్టుబాట్లు ఉండవు. వీరా, ఇక్కడ నీవు నన్ను గురుస్థానంలో ఉంచడం తగదు. పూర్వవంశంలో జన్మించిన పుత్రులు మనుషులు కూడా తపస్సు చేయి ఇక్కడికి వచ్చి మాతో ఆనందిస్తారు. ఏమంటుంది? నేను వైశ్యని, నాకు వాయు అసలు ఏముండవు. పూర్వవంశంలో పుట్టినటువంటి ఎవరైతే ఉన్నారో తపస్సుల చేత పుణ్యలోకాలు వస్తాయి కదా వాళ్ళకి, స్వర్గాలోకాలు. ఏడుకొచ్చి వాళ్ళంతా నాతో ఎంజాయ్ చేస్తారు. ఇందులో వారి అపరాధం ఏమీ లేదు. అందువల్ల నీవు నా పట్ల ప్రసన్నుడు కమ్ము. కామ పీడితురాలైనటువంటి నన్ను ఇలా విడిచిపెట్ట నీకు తగదు. నీ భక్తురాలిని, పైగా మన్మదాగ్నిచే దహ్యం పెడుతున్న దానిని, అందువల్ల నన్ను అంగీకరించు. ఒరే బాబు, నా వల్ల కావట్లేదురా బాబు, నన్ను నీ దానిని చేసుకో. ఏ క్షణం నన్ను సుఖం పదలు కూడా రావట్లేదండి బాబు ఈ మధ్య. నన్ను శృంగారం సంథింగ్ ఇంగ్లీష్లో చెప్తున్నాను, సెక్సువల్గా నన్ను హ్యాపీగా ఉంచరా బాబు అని అంటుంది. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, వరారోహ, ప్రశంసింపదగినదానా, నేను నీకు నిజం చెప్తాను. దిక్కులను విదిక్కులను అధిష్ఠించిన దేవతందరూ కూడా ఈ మాటను విందురుగాక. కుంతి, మాద్రి, సచీదేవలే మా వంశజననియగు నీవు కూడా నాకు గౌరవింపదగినదానవు. చెప్పేశాడు పో. మా అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ ఎలాగో నీవు కూడా అటువంటి దానివే నాకు. వరవర్ణిని, నీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నీవు తిరిగి వెళ్ళు. నీవు నాకు తల్లి వలె పూజింపదగినదానవు. నన్ను పుత్రునిలా రక్షించు. అర్జునుడు ఈ విధంగా చెప్పగానే ఊర్వశి క్రోధంతో వివశురాలై కంపిస్తూ వక్రమైన కనుబొమ్మలతో అర్జునుడిని శపించింది. అర్జున, నీ తండ్రి అనుమతితో స్వయంగా ఇంటికి వచ్చి మన్మథపానాలకు వశమైనటువంటి నన్ను నీవు ఆదరించడం లేదు. అందువల్ల నీవు స్త్రీల మధ్యలో గౌరవం లేకుండా నాట్యం చేస్తావు. నపుంసకుడు అని చెప్పేసి ప్రఖ్యాతుడివై నపుంసునిలా సంచరిస్తావు. ఈ విధంగా అర్జునుడికి శాపమిచ్చి కంపిస్తున్న పెదవులతో నిట్టూర్పులు విడుస్తూ వేగంగా ఊర్వశి తిరిగి తన గృహానికి వెళ్ళిపోయింది. ఇది బృహన్నల క్యారెక్టర్ వేయడానికి కారణం ఏంటంటే ఇదన్నమాట. తర్వాత శత్రుధనుడైనటువంటి అర్జునుడు కంగారు పడుతూ తొందరగా చిత్రసేనుడి దగ్గరికి వచ్చి ఊర్వశితో రాత్రి జరిగిన వృత్తాంతాన్ని యథాతథంగా చెప్పాడు. అక్కడ జరిగిన సన్నివేశాన్ని, శాప వృత్తాంతాన్ని మళ్ళీ చెప్పాడు. చిత్రసేనుడు కూడా ఇంద్రునికి ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. ఇంద్రుడు తన కుమారుని రప్పించి ఏకాంతంలో మంచి మాటలతో తను ఊరడించి, నాయనా కుమార నరోత్తమ, నీ వంటి పుత్రుని పొంది నీ తల్లి కుంతి ఈరోజు సుపుత్రవతి అయ్యింది. నీ మనోధైర్యం చేత ఋషులు కూడా జయింపబడ్డారు. ఊర్వశి నీకిచ్చిన శాపం కూడా నీ అభిష్టార్థానికి ఓకే, నువ్వు కోరుకున్నది ఏదో దానికి సాధనమే అవుతుంది నాయన. భూమి మీద 13వ సంవత్సరంలో అజ్ఞాతవాసం చేయవలసి ఉంటుంది కదా, ఆ సమయంలో ఊర్వశి శాపం సంవత్సర కాలాన్ని పూర్తి చేస్తుంది. నర్తక వేషంలో నపుంసక భావంతో 1 సంవత్సరం సంచరించిన తర్వాత మరల పుంసత్వాన్ని, అంటే మళ్ళీ పురుషత్వాన్ని పొందుతావు. ఇంద్రుడు ఈ విధంగా చెప్పాక శత్రువీర సంహారుడైన అర్జునుడు మిక్కిలి ఆనందాన్ని పొందాడు. ఇక శాపాన్ని గురించి చింతించలేదు. పాండు కుమారుడైన ధనుంజయుడు మహాయశస్వి గంధర్వజనుడు చిత్రసేనుడితో స్వర్గలోకంలో సుఖంగా ఉండసాగాడు. పాండునందనుడైన అర్జునుని ఈ వృత్తాంతాన్ని నిత్యం విన్నవాడు పాపపూర్ణమైన విషయ భోగాలలో ప్రవర్తింపడు. దేవేంద్రుని కుమారుడైన పాల్గొని పవిత్రమైన నడవడిని గురించి వింటే మద, దంభ, విషయాసక్తి దోషాలు తొలగి మానవ శ్రేష్ఠులు స్వర్గానికి వెళ్ళి సుఖంగా జీవిస్తారు. ఈ ఎండింగ్లో చెప్పిన 2 లైన్స్ 2 పద్యాలు ఏవైతున్నాయో అది అందరూ చెప్పేదే. నాకు తెలిసి వ్యాసుడు చెప్పలేదు. ఓకే, లెట్ ఇట్ బి. సో ఓవరాల్గా ఏంటండి, ఎదురుగా అప్సరస ఉన్నా కానీ వాయు వరుసలు తెలిసినప్పుడు, ధర్మం తెలిసినప్పుడు, ఎవరితో ఎలా ఉండాలో అలా ప్రవర్తిస్తే అప్పుడు దానివల్ల మనకి శాపం తగిలినా సరే మంచిగా జరుగుతుంది. అందుకే స్వధర్మంతో ఎప్పుడూ ఉండాలి. ఇక రేపు లోమసుడు స్వర్గం నుండి కామ్యక వనం కేకుట. సో మనోడు స్వర్గం నుంచి భూమి మీదకి రావాలి కదా, అది రేపు డిస్కస్ చేద్దాం.